వెల్కమ్ టు లెర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనము పంచతంత్ర కథల్లోని బాటసారి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీది నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి, తిన్నాం అన్నాయి పావురాలు. ఆగండి ఆగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు. తొందరపడవద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు, మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా? ఆశ్చర్యపోయాయి పావురాలు. అవును, మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతన్ని చూసింది పులి. ఇదిగో అని కేకేసింది. పిలుస్తున్నది ఎవరా అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడ్డాడతను. భయపడకు, చూశావా నా చేతిలోని బంగారు కడియం. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి శుచిగా రా. ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి. బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది, మెరుస్తోంది. మంచి బంగారమే, అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా? తనని తినేయదు అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చేయాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి. నువ్వేమో క్రూర జంతువువి, నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది. నిన్నెలా నమ్మను చెప్పు? అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాలిలోకి ఎగరేసేందుకుంది పులి. బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను. నీ దగ్గరకు రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే. నేను క్రూర జంతువునే. నన్ను చూసి నువ్వు భయపడటంలో తప్పు లేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాలని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాలని కడిగేసుకోవాలనే నా తాపత్రయం. అర్థం చేసుకో నన్ను అన్నది పులి. అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని, లేవలేను, పరిగెత్తలేను. చేతిగోళ్ళు, కాలిగోళ్ళు రెండూ మొద్దుబారిపోయాయి, పళ్ళూడిపోయాయి. కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. మాంసం అన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లు, కాయలు తిని బతుకుతున్నాను. నా అవతారం చూశావు కదా. నమ్మకం కలగడం లేదా? నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. రా, ముందు ఆ చెరువులో స్నానం చెయ్యి అన్నది పులి. దాని మాటలు నమ్మాడు బాటసారి. పులి మాటలు నమ్మాడనడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి. బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. బురదగా ఉంది లోపల. కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు. రక్షించండి బాబో, రక్షించండి కేకలేశాడు. అరవకు, నేనున్నానుగా, నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది. కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికిరాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు.
ఇలాంటి కథలు చాలా విన్నాం అందో ముసలి పావురం. నీకన్నీ అనుమానాలే, నీ అనుమానాలతో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు. తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందికి దిగుతున్నాను, నాతో పాటు దిగేవాళ్ళు దిగండి, లేదంటే మీ ఇష్టం. కిందకి దిగేసింది ముసలి పావురం. ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని కిందికి దిగాయి. తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకున్నాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నాం అన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని నీవల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలన్నాయి. తిట్టి తిట్టి పోశాయి. చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు, పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే అన్నాయి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు, అలాగే ఆ ముసలి పావురానిది కాదు. తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు, ఆలోచించాలి. బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న బోయని చూసి ముసలి పావురం గగ్గోలుగా అరిచింది. అడుగడుగో బోయ వచ్చేస్తున్నాడు, చూడండి చూడండి. చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టినవాడై పావురాలతో ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి మనమందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి, వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు? నువ్వెలా చెబితే అలాగే అన్నాయి పావురాలు. నేను 1, 2, 3 అంటాను. 3 అనగానే అందరూ పైకి లేవాలి. లేస్తాం. అయితే సరే, 1, 2, 3 అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి, ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి, తన వల దొరికితే చాలనుకున్నాడు. ఉష్ ఉష్ ఏ ఏ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగు తీశాడు. పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు, వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకొని ఇంటిదారి పట్టాడు.